హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల ఫ్రై ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత చేపల్లోకి మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పడితే వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం శుభ్రం చేసుకున్న చేపలకి బాగా పట్టించాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా పట్టించాలి. ఇలా శుభ్రంగా అన్నిటికీ పెట్టిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా 2 వేసుకోవాలి. తర్వాత 2 రొబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే తిప్పేయకుండా సగం కాలిన తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేస్తే మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటారు.